ఫిజికల్గా ఉంది మేడం, కానీ మెంటల్గా లేదు బేబీకి. అంటే అమ్మను కూడా గుర్తుపట్టలేదు. 99% అన్నారు కదా మేడం, ఇంకా 1% ఉంది కదా బేబీది. సో ఆ 1% కోసం మీరు ఇంత పోరాటం చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తేనే క్యూర్ అవుతుంది, ఇప్పుడు చేయించకపోతే బేబీకి పెద్ద అయినాక కళ్ళు కంప్లీట్గా కనిపించదు అన్నారు. ఇప్పుడు చేస్తేనే బేబీ ఫ్యూచర్లో చూడగలుగుతుంది. లెన్స్ పట్టలేవు బేబీకి, భగవంతునికి పట్టాలి ఇప్పుడే, మళ్ళీ మళ్ళీ సర్జరీ ఎందుకని చాలా అనుకున్నాం కానీ పట్టలేదు. తర్వాత నుంచి నెక్ హోల్డింగ్ లేదు. అంటే ఈ ఒక్క ఇష్యూస్ అయిపోయింది అని అనుకుంటే ఇదంతా చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ కదమ్మా. చాలా. అలా డాడీ ఓన్లీ బట్టల షాప్లో వర్క్ చేస్తాడు. ఎలా యాక్సెప్ట్ చేశారంటే మీ తల్లిదండ్రులు కానీ మీ వారి తల్లిదండ్రులు కానీ, అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొన్నారు వాళ్ళ నుంచి మీరు? ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది మేడం ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు. వాళ్ళతో అంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంటి చుట్టుపక్కల ఉంటారు మేడం, వాళ్ళే ఇక. మిమ్మల్ని మీరు ఎలా ఎంకరేజ్ చేసుకుంటారు, ధైర్యం ఏమని చెప్పుకుంటారు ప్రశాంతి గారు? అంటే మేడం నేను చేసే ప్రయత్నం చాలా చేశాను మేడం, మంచిగా అవుతుంది అన్న హోప్స్ అన్నీ పెట్టుకున్నాను మా పాప పైన. అన్నిటికీ ఎదురెళ్ళి మీ కూతురు కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు ప్రశాంతి గారు, అదైతే నాకు అర్థమవుతుంది. మనం అంత బిడ్డ కోసమే కదా మేడం మనం ఉండేది, ఆమె మంచి లేకుంటే మనం ఎందుకు అసలు. ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు. ఆటిజం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్న ఒక సమస్య. ఆ సమస్య అని తెలిసిన తర్వాత దాన్ని మనం అర్థం చేసుకొని దానితో కలిసి మనం ప్రయాణం సాగించక తప్పదు. ఈ ప్రయాణంలో ముఖ్యంగా ఇలాంటి విషయాలలో ఎలాంటి అవగాహన మనం కల్పించాలి, ప్రతి చిన్నారికి ఒక మంచి భవిష్యత్తును, ఒక చిన్న హోప్ను మనం ఎలా కల్పిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ. ఈ విషయం పైననే ఆటిజంకు సంబంధించినటువంటి సమస్యల పైన ఈ స్పెక్ట్రమ్ స్టోరీస్ ఏవైతే చేయడం జరుగుతుందో వాటిల్లో నేను భాగస్వామిగా అవ్వడం సుచిర్ ఇండియాకు గర్వకారణం. కమ్ లెట్స్ ఆల్ మేక్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ. నమస్తే, నేను మీ లైన్ కిరణ్. హీరోలు మనకి సినిమాల్లోనే కనిపించరు, నిజ జీవితంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏవైనా సరే బాధపడుతున్న పిల్లలకి తల్లిదండ్రులు చాలామంది హాస్పిటల్ కారిడోర్స్లో తమ పిల్లలు చేయి పట్టుకొని ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ఇది వారి కథ, వారి ప్రయాణం. సో అలాంటి వారి ఒక ప్రయాణాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు ప్రశాంతి గారు. నమస్తే ప్రశాంతి గారు. సో ప్రశాంతి గారు, మీకు ఎంతమంది పిల్లలు, ఎవరికి ఏ విషయం ఉంది? ఇద్దరు పిల్లలు. ఓకే. ఒక బాబు ఒక పాప. ఇష్యూస్ ఉంది మాత్రం పాపకి. పాప పెద్దదా చిన్నదా? పాప చిన్న మేము. ఓకే. ఆమెకి డెవలప్మెంట్ డిలే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ఇట్లా డెవలప్మెంట్ డిలే ఇష్యూస్ రాలేదు ఆమెకి. ఫస్ట్ 5 monthsలో హై ప్రాబ్లం తెలిసింది ఆమెకి, క్యాట్రాక్స్ అనేసి. కంట్లో 5 నెలలకే 5 monthsకే చిన్నగా నాకు కనిపించింది అనమాట. కనిపిస్తే చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్లోకి వెళ్ళామన్నమాట. అయితే వాళ్ళు చెప్పారు ఇది చాలా లోపల నుంచి ఉంది. అయితే వేరే హాస్పిటల్ రాశారనమాట, ఇట్లా వేరే హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ తెలుస్తుంది ప్రాబ్లం, మాకు తెలియట్లేదు అన్నట్టుగా చెప్పారనమాట. అయితే ఐ హాస్పిటల్ అంటే ఇక్కడ ఎల్వి ప్రసాదే ఉంది కదా పెద్దదంటే అనేసి, అక్కడ వెళ్తే మరి మొత్తం ప్రాబ్లం తెలుస్తుంది, ఇక్కడ ఎవరు తెలియట్లేదు అనేసి అంటే అక్కడ వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళి కలిసాము సార్ వాళ్ళ మేడం వాళ్ళను. కలిస్తే అప్పుడు మాకు ఒకటే కనిపించింది, కానీ అక్కడ చెల్లి చెక్ చేస్తే 2లో ఉన్నాయని కనిపించింది. 2 కళ్ళలో క్యాట్రాక్ట్ ఉంది 5 నెలల పాపకి, 5 నెలల బేబీకి. ఓకే. అయితే ఇక అప్పుడు మాకు తెలియదు కదా క్యాట్రాక్ట్ అంటే కూడా మాకు తెలియదు అసలు. మేడం చెప్పారు అనమాట, ఇట్లా మీ పాపకి ఇట్లా ఇష్యూస్ ఉంది, క్యాట్రాక్స్ ఆపరేషన్ చేస్తేనే అది క్యూర్ అవుతుంది, ఇక మిగతా మందులకు అది క్యూర్ కాదు అన్నట్టుగా అన్నారు. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు చేయించకపోతే బేబీకి పెద్ద అయినాక కళ్ళకు ఇష్యూస్, కళ్ళు కంప్లీట్గా కనిపించదు అన్నారు, కనిపించవు. ఇప్పుడు చేస్తేనే బేబీ ఫ్యూచర్లో చూడగలుగుతుంది అన్నట్టుగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా చేయించాలి కంపల్సరీగా ఇట్లా అనేసరికి మాకు అదేం తెలీదు. మేము అసలు ఆపరేషన్ అనేసరికి అయిపోయి ఇక మాకేం కూడా మాటలు కూడా రాలేవు అనమాట. ఇక అట్లా చెప్పేసరికి మరి బేబీ ఫ్యూచర్ని ఆలోచించేసరికి కంపల్సరీ చేయించాలి ఇక తప్పదు ఇక మనకు అనేసి ఒప్పేసుకున్నాం అనమాట. చేపిద్దామని. ఇంకా వేరేది లేదు, వేరే సొల్యూషన్ లేదు మేడం. మళ్ళీ చిన్న ఉంది బేబీ, ఆమె ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా మేము. ఇట్లానే ఉంచేస్తే మొత్తంకి కనిపించమంటారు అనేసి చేయించడానికి ధైర్యంగా ఏదో ఇక
తెచ్చుకున్నారు ధైర్యం ఎలాగోలా. తెచ్చుకొని చేయించాం మేడం. ఆపరేషన్ చేయించారు? ఆపరేషన్ చేయించాం 5 monthsకే. 5 monthsకే చేయించాము. 2 yearsకి చేయించాం. అయితే లెన్స్ పట్టలేవు బేబీకి. 5 monthsలో ఉంది కదా బేబీ. అయితే అంటే కొంతమందికి పట్టే ఛాయిస్ ఉంటావు, పట్టే ఛాయిస్ ఉండవు అని వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసారు ముందే. ఓకే, పడితే పెడతాం బేబీకి, పట్టకపోతే ఇక పెట్టలేము అని చెప్పారనమాట. ఓకే, పట్టకపోతే కూడా ఇంకో ఛాయిస్ కూడా ఉంది, బేబీ పెద్దవినాక మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ పెట్టవచ్చు అని చెప్పారు. మేము భగవంతునికి పట్టాలి ఇప్పుడే మళ్ళీ సర్జరీ ఎందుకని చాలా అనుకున్నాం కానీ పట్టలేము మేడం. సైజ్ పట్టలేదు అనేసి పెట్టలేమని చెప్పారు. తర్వాత బేబీకి నెక్ హోల్డింగ్ లేదు. మళ్ళీ తర్వాతకి ఇది అంటే ఈ ఒక్క ఇష్యూస్ అయిపోయింది అని అనుకుంటే ఇది అయిపోయింది అనుకోలేపు ఇంకొకటి మీద పడింది. రిలాక్స్ అయినామో లేదో ఇక మళ్ళీ నెక్ హోల్డింగ్ లేదు, బోల్డ్ పడట్లేదు బేబీ. 5 months బేబీ బోల్డ్ పడుతుంది, నెక్ హోల్డింగ్ ఉంటుంది. అది ఇది ఐ ప్రాబ్లం వల్ల అట్లా ఉందేమో అనుకొని వెయిట్ చేసినాం. అంటే ఐ కరెక్ట్గా లేకపోవడం వల్ల బేబీ బోల్ అవ్వట్లేదు, నెక్కు ఇట్లా హోల్డింగ్ చేసుకోలేకపోతుంది అని మేము అనుకున్నాం అనమాట. తర్వాతకించి 10 months అయినా 10 months అవుతుంది, 11 months అవుతుంది, అయినా నెక్ హోల్డింగ్ వస్తలేదు బేబీకి, కాలు కింద పెట్టట్లేదు. ఇక అప్పుడు తర్వాత సార్ వాళ్ళకి ఇట్లా మేడం వాళ్ళకి ఇలా చెప్తుంటే అయితే కిందకి ఒకసారి తీసుకెళ్ళండి, అక్కడ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఇలాంటి బేబీకి అంటే ఏ హాస్పిటల్లో రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, పీడియాట్రిషియన్ దగ్గరికి. ఇది ఎప్పటికీ ఇప్పుడు ఆపరేషన్ చేయించినాక డైలీ తిరుగుతూనే ఉండాలి బేబీ కోసం, హైక్ చెకప్కి. సో వెళ్తూనే ఉన్నారు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి. ఐ స్పెషలిస్ట్ మంత్లీ వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళాలి మేము. ఐ చెకప్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఎలా ఉంది బేబీ, రైట్, ఐ కాంటాక్ట్ ఎట్లా వస్తుందా అంతే ఉందా అంటే. మళ్ళీ బేబీకి ఒకసారి చేసింది కానీ మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ చేయించింది. 3 times చేశారు బేబీకి, అది సక్సెస్ కాలేదంట, ఫెయిల్ అయిందంట. మళ్ళీ చేశారు. అట్లా అనేసి తిరుగుతూనే ఉన్నాం మనం 10 months 1 year వరకు ఆ బేబీని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. అప్పుడు 10 months అయిన తర్వాత కిందికి వెళ్ళండి, నెక్ హోల్డింగ్ అవసలేదు, ఆ బేబీకి కూర్చోలేకపోతుంది కాబట్టి అక్కడనే ఎవరి దగ్గర తీసుకెళ్ళమన్నారు? ఎల్లి ప్రసాద్లోనే కింద ఒకటి ఇలాంటి పిల్లలది ఉంటుంది అనమాట. ఓకే, ఎల్లి ప్రసాద్లోనే ఓకే కింద ఉంటుంది. అంటే మళ్ళీ న్యూరాలజిస్ట్ కూడా చూపించాలి అని చెప్పారు. ఇక అప్పుడు కిందకి వెళ్తే చెక్ చేశారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఆ సార్ చెక్ చేశారు అనమాట. ఈమెకి థెరపీ అవసరము అని అప్పుడు 10 monthsకి మాకు తెలిసింది. 10 monthsకి ఈమె థెరపీ చేయించాలి, డెవలప్మెంట్ డిలే ఉంది బేబీ, థెరపీ చేపిస్తేనే కొంచెం నెక్ హోల్డింగ్, నడక అవన్నీ వస్తాయని చెప్పారనమాట. ఓకే, అప్పుడు తెలిసింది మాకు. న్యూరాలజిస్ట్ కూడా కలవండి అని చెప్పారు అనమాట. అప్పుడైతే న్యూరాలజిస్ట్ కలవాలంటే న్యూరాలజిస్ట్ అంటే అక్కడ దాని పక్కనే రెయిన్బో హాస్పిటల్ ఉంది, అవును, అక్కడ వెళ్ళాను అనమాట. మళ్ళీ తర్వాత ఓకే రెయిన్బోకి వెళ్తే ఈ హెడ్ ఏమంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని చెప్పారు. ఓకే, తీపించినాము. అయితే హెడ్ అనేది బేబీకి ఉండవలసిన సైజులో లేదు, కొంచెం చిన్నగా ఉంది అని చెప్పారు. డెవలప్మెంట్ చాలా స్లోగా అవుతుంది అని చెప్పారు అనమాట సార్. ఇక అందుకోసే డైలీ థెరపీ అయితే కంపల్సరీ అని చెప్పారు. అసలు 3 సార్లు సర్జరీ చేయించారు, మళ్ళీ డెవలప్మెంటల్ ఇష్యూ ఉందని 10th monthలో తెలిసింది, దానికోసం స్కాన్లు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడాలు, ఇదంతా చాలా ఫైనాన్షియల్ చాలా ఇష్యూస్, స్ట్రెస్ కదమ్మా. చాలా అసలు మళ్ళీ మాకు మనీ ఇష్యూస్ కూడా ఉంది మేడం. వాళ్ళ డాడీ ఓన్లీ వర్క్ చేస్తాడు, అందులో బట్టల షాప్లో వర్క్ చేస్తాడు. అంటే మేము ఏమనుకున్నామంటే ఆ బేబీకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి ఫస్ట్, మనకి ఎంత ఖర్చు అయినా ముఖ్యం, పెట్టుకుందాం ఎక్కడి నుంచైనా తెచ్చి బేబీని మంచి చేసుకోవాలి మనం. ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడే సెట్ చేసుకోవాలనుకున్నారు, సెట్ చేస్తేనే ఆమె కొంచెం ఆమె దాని పని ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మేము మనీని ఆలోచించకుండా ఆమెను హాస్పిటల్లోకి దింపుతూనే ఉన్నాం మేడం. ఇప్పటికైనా తినిపోతూనే ఉంటాం హాస్పిటల్లోకి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారంటే మీ తల్లిదండ్రులు కానీ మీ వారి తల్లిదండ్రులు కానీ, అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొన్నారు వాళ్ళ నుంచి మీరు? చాలానే మేడం. అంటే ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది మేడం ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే ఇంట్లో వాళ్ళతో అంటే ఎలాంటి ఇబ్బంది లేదు, భర్త కూడా చాలా సపోర్టుగా ఉంటారు, ఇంట్లో వాళ్ళందరూ సపోర్టుగానే ఉంటారు. కానీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు మేడం, వాళ్ళే ఇక వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు అడిగే వాటిని
వాళ్ళు అడుగుతుంటే ఇక మనం చెప్పలేకపోతాం అనమాట. ఇంకేమైంది మీ బేబీకి, ఇంత చిన్న తనంలో ఆపరేషన్ ఏంటి, అవసరమా అంత చిన్న పిల్లకి ఆపరేషన్ చేయిస్తారా, ఇట్లా క్వశ్చన్స్ చేస్తారనమాట. అలాగ మనం చెప్పినా అర్థం కాదు మేము. అవును, అంటే చెప్తే కూడా మన మాకే అర్థం కాని సిచ్యువేషన్ అది. వాళ్ళు అంటే డాక్టర్ చెప్తే కానీ మేము అట్లా బేబీకి కంపల్సరీ అంతా చెప్పలేం కదా మేడం వాళ్ళకి. అవును. ఇక ఇక అంటే వాళ్ళు అంటే మనం ఏమనుకోము, అవును అంతేనంట చేయించాలి తప్పదు ఇక అట్లా అనమాట. అంతే, అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తే ఇక మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేము. అంతే. అసలు మీరేం చదువుకున్నారు ప్రశాంత్ గారు? బిఎడ్ చేశాను మేడం. మేము బిఎడ్ చేశాను, 2 ఇయర్ టీచింగ్ కూడా చేశాను బేబీ పుట్టి నుంచి. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు కూడా చేశాను మేడం. బేబీ డెలివరీ అయ్యేంత వరకు కూడా టీచింగ్ చెప్పాను. ఓకే. ఇక ఈమె పుట్టినప్పటి బిడ్డ నుంచి పుట్టిన తర్వాత నుంచి ఇక కంప్లీట్ గా స్టాప్ అన్ని. స్టాప్, ఇక స్టడీ మొత్తం స్టాప్, మొత్తం ఇక ఈమె పట్టుకొని ఉండడం, ఈమెకు చూపించడం అంతే. అంటే ఈ బేబీ మంచి కావాలి కదా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ ఏమన్నారు ప్రశాంత్ గారు? తగ్గుతుందన్నారా? తగ్గుతుందని వాళ్ళు కన్ఫామ్గా చెప్పట్లేరు మేడం. ఇలాంటి వాళ్ళది కన్ఫామ్ ఉండదంట మేడం. అసలు మేము కూడా అదే అడుగుతున్నాము, ఇంత చూపిస్తున్నాము చేస్తున్నాం కదా. అంటే హైస్ హాస్పిటల్లో చెప్పారనమాట, బేబీకి కవర్ అవుతుంది హాస్పిటల్లో, ఆపరేషన్ చేస్తే చూడగలుగుతుంది అని చెప్పారు మేడం. చూస్తుంది, కానీ ఈ ఇష్యూస్ అసలు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు వయసు ఎంతండి పాపకి? ఇప్పుడు 3 years మేడం. 3 years 3 months ఓకే బేబీ. ఓకే. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? అంటే ఫస్ట్లో థెరపీ చేపియక ముందు నెక్ హోల్డింగ్ లేకుండా అని చెప్పాను కదా మేడం. ఇప్పుడు థెరపీ చేపిస్తుంటే నెక్ హోల్డింగ్ వచ్చింది. నెక్ హోల్డింగ్ వచ్చింది, కాలు కింద పెడుతుంది, కూర్చుంటుంది, సిట్టింగ్ కూడా వచ్చింది. ఓకే. పట్టుకుంటే నడవగలుగుతుంది కూడా మేడం. ఇక్కడ రాకముందు అవేం లేవు. 1 year తర్వాతనే అన్ని చేంజెస్ వచ్చాయి మేడం. ఇక్కడ వచ్చి థెరపీ చేయిస్తుంటే ఫిజికల్గా ఉంది మేడం, కానీ మెంటల్గా లేదు బేబీకి. అంటే అమ్మను కూడా గుర్తుపట్టలేదు. పట్టలేదా? చెప్పలేదు, మాటలు కూడా రావు బేబీకి. అంటే మీరు ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏమనుకుంటున్నారు బిడ్డకి అసలు? అంటే ఇక్కడ థెరపీస్ చేయిస్తున్నారు, ఇంకా అంటే మీ సంకల్పం చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే మీరు కానీ మీ భర్త కానివ్వండి, తన ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి మనం అప్పో సప్పో ఏదైనా చేసి తనని బాగు చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు హోప్ కనిపిస్తోందా? కానీ హోప్ ఇవ్వట్లేదు మేడం డాక్టర్ వర్డ్స్. చాలా అయితే మీరు 99% హోప్ ఇవ్వట్లేదు మేడం. మా పాపకైతే అస్సలు ఇవ్వట్లేదు. అంటే ఆమెకు ఐ ప్రాబ్లము అన్నీ ఉన్నాయి మేడం. డెవలప్మెంట్ డిలే ఉంది, స్పీచ్ డిలే ఉంది, మెంటల్గా డిలే ఉంది. అసలు ఇవ్వట్లేదు మేడం. మేము చాలా అనుకున్నాం, కానీ నాకైతే చాలా హోప్ ఉండే, నేను మంచి చేసుకుంటాను మా బేబీని, తనకంటే నాకు ఇంకేం ఎక్కువ కాదు అనుకున్నాను మేడం. కానీ డాక్టర్స్ అట్లా చెప్తుంటే నా హోప్స్ మొత్తం కలర్స్ అయిపోయినాయి మేడం. మా బేబీ ఇంతేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే మేడం, అంతకుముందు కూడా ఏడ్చాను మేడం, చాలా ఏడ్చాను. అంటే ఆపరేషన్ అన్నప్పుడు, బట్ మళ్ళీ తర్వాత ఇట్లా థెరపీ అన్నప్పుడు కూడా చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. అండ్ నిద్ర పోని రోజులు కూడా ఉన్నాయి మేడం. అలాంటి పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది మేడం? అంటే కళ్ళ ముందు తన పిల్ల అలా ఉంటే చాలా కష్టం మేడం. అలాంటి సైజ్ మా బేబీ అలాంటి వాళ్ళ పిల్లని వేరే వాళ్ళని చూస్తుంటే మా బేబీ కూడా అలా ఉంటుండే మంచి పుట్టే అనేసి అనిపిస్తుంది మేడం. కానీ ఇక యాక్సెప్ట్ చేయాల్సిందే మనం, తప్పదు. అంటే ఇక అలా మనం చేసే ప్రయత్నం మనం చేసాం కదా మేడం. అంటే ఎక్కడ కూడా మనం తక్కువ చేయలేదు బేబీ. ప్రతిదీ ట్రై చేశారు, థెరపీస్ అయినా సరే చేశాను. అంటే ఏం కావాలన్నా చేయడానికి సిద్ధమయ్యాను, కానీ వాళ్ళు ఒప్సినప్పుడు ఏం చేసినా వాళ్ళు ఒకటే చెప్తారు, థెరపీ ఒకటి ఆమెకి చేయించుకుంటూ ఉండాలి. థెరపీ అది జీవితాంతం చేయించుకుంటూనే ఉండాలా? అంతే ఇక. అంటే జీవితాంతం అంటే ఆ థెరపీ చేయించినా కూడా బ్రెయిన్ పెరుగుతుంది అని హోప్స్ ఇవ్వలేము మేము. మనలాగా నార్మల్గా అవుతుందని చెప్పలేము. అంతే ఇక. అంటే ఇప్పటికే ఆమెకి అమ్మ అని కూడా తెలియట్లేదు కదా, అందుకోసము వాళ్ళు కూడా అట్లా. మిమ్మల్ని మీరు ఎలా ఎంకరేజ్ చేసుకుంటారు, ధైర్యం ఏమని చెప్పుకుంటారు ప్రశాంత్ గారు? అంటే మేడం నేను చేసే ప్రయత్నం చాలా చేశాను మేడం.
మంచిగా అవుతుంది అన్న హోప్స్ అన్నీ పెట్టుకున్నాను మా పాప పైన. కానీ మనం చేస్తున్న ప్రయత్నం కానీ మన ఫలితం రావట్లేదు అంటే మనం ఏం చేస్తాం మేడం అంటే అలా 99% అన్నారు కదా మేడం, ఇంకా 1% ఉంది కదా బేబీది. సో ఆ 1% కోసం మీరు ఇంత పోరాటం చేస్తున్నారు. అంటే ఇక 1% అంటే కనీసం ఇప్పుడు అందరిలాగా లేకున్నా నా బేబీ ఇప్పుడు ఆమెది లేచి కూర్చోవడం, తినడం, తన పనులు తను చేసుకుంటే చాలు అనేసి ఇప్పుడు అనుకుంటున్నాను మేడం. మీ కోరిక ఆ 1% ఏదైతే ఉందో అది ఆ 1% తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ 1% కోసమే ఇప్పుడు థెరపీ మేడం పాపకి, అంతే. వండర్ఫుల్. మీలాంటి పేరెంట్స్ ఎంతో మందికి మీ మాటలు నిజంగా ధైర్యం ఇవ్వాలి. అంటే నేను ఇంకా చెప్పేది చాలా కానీ ఇంకా చాలా ఉంటాయి మేడం. బేబీకి అట్లా ఉంటే చాలా ఉంటాయి మేడం. బయట వాళ్ళు, సొసైటీ వాళ్ళు, వాళ్ళకు మనం ఆన్సర్ చెయ్యలేము. ఆన్సర్ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. బట్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. అంటే చెప్పడం ఎందుకు అంటే మనం ఇట్లా చెప్పొద్దు అనుకున్నా కూడా వాళ్ళు అడుగుతూనే ఉంటారు. మీ బేబీ నడుస్తుందా, అక్కడ ఉంటురు కదా, అన్నీ వదిలేసి కుటుంబాన్ని వదిలేసి అక్కడ ఉంటురు కదా, ఇప్పుడు నడుస్తుందా మీ బేబీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అసలు మీరు ఏ ప్రాంతం వారు? మేము నారాయణఖేడ్ మాది. ఓకే. బట్ ఇక్కడ ఓన్లీ మా పాప కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఇది సంగారెడ్డి కదా, సంగారెడ్డిలో ఇక్కడ రూమ్ రెంట్ తీసుకొని బేబీకి థెరపీ చేస్తున్నాను. కేవలం థెరపీ కోసం మీరు నారాయణఖేడ్ నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఉండి థెరపీస్ చేయిస్తున్నారు. ఎంతకాలంగా చేయిస్తున్నారు? 1 year అబో 1.5 year అవుతుంది మేడం. ఇంకెంతకాలం చేయిస్తారు? ఇక చేయించక తప్పదన్నారు కాబట్టి అక్కడ లేదు మేడం థెరపీ సెంటర్స్. కనీసం ఈ థెరపీ చేయిస్తే కనీసం బేబీ నడవగలుగుతుంది. చాలు కదా మేడం, బేబీ అంత పడుకొని ఉంటే కూడా. అవును, అంతకన్నా బేబీ నడుస్తే కూడా కొంచెం కరెక్ట్, బెటరే కదా మేడం. అందుకోసమే అది ఒక్కటే ఉంది ఆమెకి సొల్యూషన్. ఇంకా చాలా చెప్తున్నారు హాస్పిటల్లోకి వెళ్తే కూడా, వీటిని మేము భరించలేకపోతున్నాం మేము. ఆమె ఏంటంటే ఏజ్కి తగ్గట్టు వెయిట్ లేదు, హైట్ లేదు. అంటే ఆ బేబీని ఇప్పుడు చూపిస్తే మీరు 5 months అనుకుంటారు బేబీని, అంత చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకేమో అంటున్నారు ఇక్కడ ఏదో ఇక్కడ ఉంటుంది కదా బ్రెయిన్కి వెళ్ళే మనం తిన్న ఫుడ్ బ్రెయిన్కి వెళ్ళేది పైప్ ఉంటుంది కదా, అది చిన్నగా ఉంది బేబీకి అంటున్నారు. మళ్ళీ దానికి సర్జరీ అంటున్నారు. మళ్ళీ దానికి ఏమంటే చాలా ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోలేరు అట్లా అంటున్నారు. అదైనా హోప్స్ ఇవ్వట్లేరు అట్లా. కానీ అన్నిటికీ ఎదురెళ్ళి మీ కూతురు కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు ప్రశాంత్ గారు, అదైతే నాకు అర్థమవుతుంది. రెడీగా ఉన్నాను మేడం. ఆమె ఫ్యూచర్ అంటే మనం కన్నందుకు అంతకు మించి బిడ్డకి మనం అంత బిడ్డ కోసమే కదా మేడం మనం ఉండేది. ఆమె మంచి లేకుంటే మనం ఎందుకు అసలు అనిపిస్తుంది. ప్రతి తల్లి ఇంతే ఆలోచిస్తుంది. థ్యాంక్స్ ప్రశాంత్ గారు, నిజంగా మీరు ఇలా ముందుకొచ్చి మాట్లాడడం అనేది చాలామంది తల్లిదండ్రులకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు, మీ కుటుంబం, మీ బిడ్డకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు. ఆటిజం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్న ఒక సమస్య. ఆ సమస్య అని తెలిసిన తర్వాత దాన్ని మనం అర్థం చేసుకొని దానితో కలిసి మనం ప్రయాణం సాగించక తప్పదు. ఈ ప్రయాణంలో ముఖ్యంగా ఇలాంటి విషయాలలో ఎలాంటి అవగాహన మనం కల్పించాలి, ప్రతి చిన్నారికి ఒక మంచి భవిష్యత్తును, ఒక చిన్న హోప్ను మనం ఎలా కల్పిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక్కడ ఈ విషయం పైననే ఆటిజంకు సంబంధించినటువంటి సమస్యలపైన ఈ స్పెక్ట్రమ్ స్టోరీస్ ఏవైతే చేయడం జరుగుతుందో వాటిల్లో నేను భాగస్వామిగా అవ్వడం సుచర్ ఇండియాకు గర్వకారణం. కమ్ లెట్స్ ఆల్ మేక్ ఎన్ ఇంక్లూజివ్ సొసైటీ. నమస్తే, నేను మీ లైన్ కిరణ్.